అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ప్రభుత్వం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందన్నారు పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కాదని ఈజ్ ఇన్ లయింగ్ లో చంద్రబాబు నంబర్ 1 అని విమర్శించారు బుగ్గన. పర్సనల్ ఇమేజ్ బిల్డప్ కోసమే ముఖ్యమంత్రి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు రాజేంద్రనాథ్ రెడ్డి. మీరు ఇంకోటి కూడా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1, 11,000 కోట్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1 అయితే మరి ఈ ఐఎంల రిజిస్ట్రేషన్ ప్రకారము 40,000 కోట్ల చిల్లర మహారాష్ట్ర ఉంది. వాళ్ళు ఏ స్థానంలో ఉంటారండి? 11,000కి ఆంధ్రప్రదేశ్ అయితే నంబర్ 1 అంటే మరి 40,000 కోట్లకు మహారాష్ట్ర ఏ స్థానం ఉండాలి? ఇవంతా చూసిన తర్వాత మాకు అర్థమవుతా ఉంది, ఇది మీరు గర్వంగా అన్ని చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 అంటున్నారు. కానీ మేము చెప్పక తప్పదు, ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 కాదు, ఈజ్ ఇన్ లయింగ్ అంటే ఫాల్స్ ఫిగర్స్, అబద్ధాలు చెప్పడంలో మాత్రము ఇది ఖచ్చితంగా నంబర్ 1లో ఉండాలని చెప్పి చెప్పక తప్పదు. మీరు మొమెంటోలుగా ఇచ్చిన సిల్వర్ చార్మినార్ బొమ్మలు, హైదరాబాద్ బిర్యానీ మాత్రం చాలా పాపులర్ అయిందని మాత్రం హైదరాబాద్ తరఫున ఆ మార్కెటింగ్ అయితే చేయగలిగినారని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మరి ఇది కాక ఎందుకు పోనీ ఇవన్నీ మీరు చేస్తూ ఉండారు అంటే ఈ అంకెలు, ఈ బాటా రేట్లు, రాంగ్ ఫిగర్స్, రాంగ్ ఇవి అంటే మాకు అర్థమైనది ఒకటి, ఎందుకంటే ఏదో కారణం ఉండాలి కదా. ఈ స్థానంలో కూర్చొని ఈ స్థాయిలో ఉన్నప్పుడు మనం ఈ అంకెల జారిడంత చేసినప్పుడు దానికి కారణం ఒకటేమంటే ప్రభుత్వం పరిపాలనలో అట్టర్గా ఫెయిల్ అయిపోయినారు. ఫెయిల్ అయ్యి దాన్ని ప్రజలకు అర్థం కాకుండా ఏదో ఒకటి జరుగుతుంది అని చూపించడానికి ఊర్లో పోయి చూడండి, యువత ఏ విధంగా ఉన్నారు, మహిళలు ఏ విధంగా ఉన్నారు, ముఖ్యంగా రైతులు ఏ విధంగా ఉన్నారు, ఎవరైనా కానీ సంతోషంగా ఇది మంచి పరిపాలన చెప్పగలుగుతున్నారా? లేదే.